అపనమ్మకస్తులు అయితే అవుతుండొచ్చు, కానీ దేవుడు నమ్మకమైన వాడు అనే మాట అద్భుతమైన మాట. మనుషులు అబద్ధీకులు అవుతారేమో, కానీ ఆయన ఎప్పటికీ సత్యవంతుడే. ఎంతమంది లోకం ప్రతి మనుషుడు ప్రతి ఒక్కడు అబద్ధీకుడైనా దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రైజ్ ది లార్డ్. మూడవది, దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రము కాదు. ఈ మూడు మాటలు ఒక సందర్భాన్ని ఉటంకించి ఆయన మాట్లాడాడు. యూదుల గురించి మాట్లాడుతూ ఈ విషయాలు మాట్లాడాడు. అయితే ఆ సన్నివేశాన్ని కాస్త పక్కన పెట్టి, ఆ సందర్భాన్ని పక్కన పెట్టి ఈ మూడు మాటల్ని ప్రస్తుత మన స్థితికి అన్వయించుకుందాం. భక్తి జీవిత సాధనలో ఈ మూడు ప్రశ్నలు దేవునితో నడుస్తున్న మనకి కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అవకాశం ఉంది.